స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక, నా ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరును ఈ మాటలు సద్వినియోగం చేసుకోండి, హృదయం ముందు భద్రపరచుకోండి, తద్వారా దేవునికి దగ్గరగా జీవిస్తారు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం. యాలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ చక్కటి ఒక ప్రాంతానికి పౌలు గారు, బర్నబాయు వీరు వెళ్ళి బోధించినప్పుడు మరి అక్కడ జనం వీరిని బట్టి వీరికి అడ్డం కలిగించారట. అడ్డం కలిగిస్తే వారు మరి తగ్గిపోలేదు, కానీ ప్రభువే మాకు ఆజ్ఞాపించాడు, ఈ విషయాలు మేము అన్య జనులకు వెలుగా ఉండటానికి ప్రభువే మాకు ఆజ్ఞాపించాడు, వారు ధైర్యంగా బోధించినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ దినం ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలని అంటే, మనకు ప్రభు ఇస్తున్న సమయాన్ని బట్టి మన ఆయా స్థితిలో, ఆయా ప్రదేశాల్లో మరి ప్రభు మనల్ని నిలబెట్టాడు కనుక నీవును నేనును మరి గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవును నేనును కూడా అన్య జనులకు వెలుగై ఉన్నామట. దేవునికి ఇస్తూ వెలుగుగా ఉండడానికి ఆజ్ఞాపించాడట ప్రభు. అయితే మరి ఆ ప్రభు యొక్క మరి మార్గంలో మనం నడిచినప్పుడు మనం అన్య జనులకు వెలుగుగా ఉంటామని మీకు తెలియచేస్తాను. కనుక నీవు అన్య జనులకు ఎప్పుడైతే వెలుగు ఉంటావో అన్య జనులు కూడా వారు కూడా వెలుగుగా మారుతారు. తద్వారా ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యము మరి సమీపంగా ఉంటుంది అని మరి ఈ వాక్యము తెలియచేస్తూ ఉన్నది. కనుక గుర్తుంచుకోండి, నీవు నేనును మరి మనం అన్య జనులకు వెలుగుగా ఉండడానికి ప్రభువు నియమించాడు. కనుక ఈ విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దు. మరి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా మనం వెలుగుగా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ఏం అలవర్చుకోవాలంటే క్రీస్తులోని ప్రేమను, క్రీస్తులోని దయను, క్రీస్తులోని తగ్గింపును మనం మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు మనము అన్యజన ప్రభు ఏ విధంగా అయితే మరి లోకమంతటికి వెలుగు, రక్షణ, మరి పాప క్షమాపణ మరి కలుగు నిమిత్తం వెలుగుగా ఉన్నాడో నీవును నేనును మరి ఎప్పుడైతే ఈ క్రీస్తు యేసు ప్రభు కలిగిన లక్షణాలను మన జీవితంలో అలవర్చుకుంటామో మరి అప్పుడే మరి అన్యజనులకు వెలుగుగా ఉంటాము అని తెలియచేస్తూ, మరి మీ పరిస్థితిని బట్టి, మీ స్థితిని బట్టి మరి సాతానుడు రెచ్చగొట్టే స్వభావాలు కలిగిస్తూ ఉంటాడు. మరి ఆ సమయంలో మరి మీరును నేనును మరి ఒక సాతానుడు రెచ్చగొట్టే వాటికి లొంగిపోకుండా ప్రేమ, సమాధానం, తగ్గింపు ఇవన్నీ కూడా దయాలత్వం, కనికరం ఇవన్నీ కలిగి జీవించాలని, వాటినే అలవర్చుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని అన్య జనులకు వెలుగుగా నియమించి ఉన్నావు, ఉండమని ఆజ్ఞాపిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, సెర్చ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ప్రార్థనలు ద్వారా అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం గర్భఫలాలు దయచేయమని, రోగులు ఎవరుంటే యేసుక్రీస్తున్న వారికి స్వస్థత దయచేయమని, పాపం నుంచి విడిపించమని, శాపం నుంచి విడిపించమని నాయన. ఎవరెవరో నేను చెప్పుకోలేని పరిస్థితులు, చెప్పుకోలేని వ్యాధులు నేను అనేక మందికి ఉన్నాయి ప్రభు, అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దయించి ప్రభా, నీ దయతో నీ బిడ్డల్ని కనికరించమని కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మది దయచేయమని. అలాగే ప్రభా, ప్రతి ఒక్కరు నేను ఎంతమంది ప్రభా నైనా చేతి పనులు లేక, నేను ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, వారందరికీ చక్కటి ఉద్యోగాలు, చేతి పనులు దయచేయమని, చేస్తున్న పనుల అభివృద్ధిని దయచేయమని, సంఘాలు, సేవకులు అందరినీ బలపరచమని, నేను సేవలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభు ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో అందరినీ నేను యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ఈ దినం బిడ్డలు చేయి ప్రయత్నాలు, రాకపోగలు సమస్తములో మీరే తోడండి, మహిం పొందని యేసు నామమున అడుగుచున్నా పరమ తండ్రి.
ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలు మీకు ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియో లైక్ చేయండి, మీ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియచేయండి. అది ఏదైనా సరే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువే మరి చేయమని గ్రహించబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.